10వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోరుతూ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ 10వ వార్డు అభ్యర్థి అయిన ముద్దసాని సురేష్ గెలుపు కోరుతూ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమాన్ల ఝాన్సీ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 10వ వార్డు అభ్యర్థి అయిన ముద్దసాని సురేష్ను వార్డు ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంటూ మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పదవ వార్డులో మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ అభ్యర్థిగా నిల్చున్న సురేష్ మరి ఇక్కడ తిరిగిన తర్వాత ఈ వార్డు చాలా బాగుంది, అంటే తనకు చాలా స్పందన ఉంది. మరి ఇక్కడ ఆల్రెడీ ఎన్నేళ్ల నుంచో తను వర్క్ కూడా చేసుకుంటా ఉన్నాడు. సో జనాల్లోకి పోతే అది అనేది తెలుస్తుంది. సో ఇదంతా కూడా ఆయన ఆల్రెడీ ఆదరించినట్టు, అంటే ఆదరిస్తున్నారు ఇన్నేళ్ల నుంచి కూడా. సో ఇప్పుడు డెఫినెట్గా మేమే గెలిపించుకుంటాం అనేది ప్రజలందరూ కూడా చెప్తున్న వాస్తవం ఇది. సో ఎందుకంటే ఈరోజు నేను స్వయంగా వచ్చి చూసిన తర్వాత నాకేమర్థమైందంటే సురేష్ గెలుస్తున్నాడు తప్పకుండా అని. ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ 16కి 16 గెలుస్తుందని చెప్తున్నా. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు, నాయకులు కూడా ఆల్రెడీ. ఇప్పుడు గత ప్రభుత్వంలో మేము డెవలప్ చేసాం అంటారు. కొన్ని ఏరియాస్ మీకు చూపిస్తా. ఇక్కడ ఉన్న మన ఏరియానే రోడ్ లేదు, చక్కగా డ్రైనేజ్ లేదు. సో చాలామంది కూడా ఇక్కడికి వచ్చినప్పుడు క్యాంపెయినింగ్ చేసినప్పుడు అదే విషయం చెప్తున్నారు, డ్రైనేజు, రోడ్లు ప్లస్ కొన్ని ఏరియాల్లో వాటర్ కూడా అని చెప్తున్నారు. సో తప్పకుండా ఇవన్నీ కూడా చేపిస్తామని చెప్తున్నాము. మరి ఇంకొంతమంది ఏమో డబుల్ బెడ్రూమ్స్, ఇందిరమ్మ ఇళ్ళు కూడా లేవు. అంటే కొంతమంది స్థలాలు ఉన్నాయి, స్థలాలు లేని వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్స్ అని అడుగుతున్నారు, స్థలాలు ఉన్న వాళ్ళేమో ఇందిరమ్మ ఇళ్ళు అడుగుతున్నారు. సో తప్పకుండా కూడా వాటన్నిటికి కూడా స్పందించినాము. మరి మేమందరం కూడా చెప్పడం జరిగింది, ఏప్రిల్లో 2nd విడత వస్తుంది ఇందిరమ్మ ఇళ్ళు, తప్పకుండా వాళ్ళకి పెట్టించే బాధ్యత కూడా మాది. ఆల్రెడీ సురేష్ హెడ్ ఆఫ్ ద గేమ్ ఉండి వాళ్ళందరినీ కూడా ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. సో తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఇళ్ళు వస్తాయి 2nd విడతలో. సో అది 2nd విడత అనేది ఇందిరమ్మ ఇళ్ళు ఏప్రిల్లో వస్తాయి. మరి అదేవిధంగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ కూడా గత ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు చెట్లు పుట్లు పెంచారో ఆ ఇళ్లల్లో మరి అది ఆల్రెడీ కూలిపోతున్నాయి. సో అవన్నీ కూడా మొన్న పొంగులేటి గారు వచ్చి టేకప్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా తప్పకుండా ఈ కన్స్ట్రక్షన్ పార్ట్ ఏదైతే ఉందో అవన్నీ చేసి హ్యాబిటబుల్గా చేయగలిగినప్పుడు తప్పకుండా కూడా వాళ్ళకి ఎవరైతే అర్హతలు ఉంటారో వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మనకు రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులు. మన మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఓటర్స్కి ఎక్కడున్నా కానీ మీరందరూ ఒకటే గుర్తుంచుకోవాలి, గత 10 ఏళ్లలో కూడా ఏమి డెవలప్మెంట్ అనేది చేయలేదు. సో తప్పకుండా ఇంకా రాను కూడా మొన్ననే పొంగులేటి గారు కూడా చెప్పడం జరిగింది, మున్సిపాలిటీని దత్తత తీసుకుంటున్నారని. ఈ దత్తత తీసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా డెవలప్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది. మీ అందరికీ చెప్పేది ఒకటే, మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోండి, తప్పకుండా డెవలప్ కూడా చేయించుకోండి. థ్యాంక్ యూ. నా గెలుపు కోసం నా ఎమ్మటి నాకు టికెట్ ఇచ్చిన మా ఝాన్సమ్మకు, యశస్విని అమ్మకు ధన్యవాదములు. గెలిచినాక నాది ఒకటే లక్ష్యం, నేను నా వార్డులో ప్రతి ఒక్క నిరుపేదకు ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్లకు ప్రతి ఒక్కరికి నేను డబుల్ బెడ్రూమ్ పెట్టిస్తా. ప్లస్ ఇందిరమ్మ ఇల్లు కూడా ఉండి జాగా ఉండి కూడా ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నేను మున్సిపాలిటీలో ఉంటే నేను ప్రతి ఒక్కరిని చేసి రిక్వెస్ట్ చేసి అన్ని వార్డుల కంటే నా వార్డుకు ఎక్కువ ఇండ్లు తెప్పించి నిరుపేద అనే కుటుంబం లేకుండా చేస్తా. ఈ ప్రభుత్వంతోనే సాధ్యం. గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, మొన్న కూడా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇకపై కూడా ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలు నమ్ముతున్నారు. అందుకోసమే నా వార్డు ప్రజలు కూడా నా ఎమ్మటి ఉండి చేసి సురేష్ అయితేనే మా గురించి కొట్లాడగలుగుతాడు, మా సమస్యలను పట్టించుకోగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు, ఎక్కడైనా మాట్లాడగలుగుతాడు. మాకు గెలిచినాక ఖచ్చితంగా చెప్తున్నాను,
ఎమ్మెల్యే గారి ఫండ్ అయితేంది, మున్సిపాలిటీ ఫండ్ అయితేంది, ప్రతి ఒక్క ఫండ్తోని నా వార్డులో ప్రతి ఒక్క సందులో డ్రైనేజ్ సమస్య, సీసీ రోడ్ల సమస్య లేకుండా చూసి వాటికి సాల్వ్ చేస్తానని చెప్పి నేను మాట ఇస్తున్నాను నా వార్డు ప్రజలు.